మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. ఫిబ్రవరి నెల 22వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. మా మీటింగుల్లో ఒక నీగ్రో సోదరి ఓసారి విశ్వాసానికి నిర్వచనం చెప్పింది. ఎంతకంటే మంచి నిర్వచనం మేమెప్పుడూ వినలేదు. అవసరంలో దేవుని సహాయాన్ని ఎలా పొందాలి అన్న ప్రశ్నకి ఆవిడ సమాధానం చెప్తూ ఈ నిర్వచనం ఇచ్చింది. ఆ ప్రశ్న అడగగానే ఆవిడ తన వ్రేలుతో అడిగిన వ్యక్తి వైపుకి చూపిస్తూ గట్టిగా అంది, ఆయన దాన్ని చేస్తాడు అని నమ్మాలి. నమ్మితే అది జరిగిపోతుంది. మనందరం వేసే తప్పటడుగు ఏమిటంటే, ఒక పనిని జరిగించమని దేవుణ్ణి అడిగాక అది జరిగిపోయిందని నమ్మము. ఆయనకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాము. లేకపోతే ఆయనకి సహాయం చేయమని ఇతరులను పురికొల్పుతుంటాము. ఆయన దాన్ని ఎలా చేయగలడో అని చూస్తుంటాము. దేవుడు అవును అన్న మాటకి విశ్వాసం ఆమేన్ అనే మాటను జోడిస్తుంది. తన చేతులు దులిపేసుకొని దేవునికి అంతా వదిలేస్తుంది. నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, ఆయన యందు నమ్మిక ఉంచుము, పనిచేయవాడు ఆయనే. ఇదే నా విశ్వాస భాష. దేవుడిచ్చిన మాటపై ఆశ పెట్టుకున్నాను. ప్రార్థన ఆలకించాడని ప్రణుతిస్తున్నాను. ఆయనే చూసుకుంటాడు. జీవం ఉన్న విశ్వాసం వాగ్దానం కోసం కృతజ్ఞతలు చెప్తుంది. ఆ వాగ్దానం ఇంకా నెరవేరనప్పటికీ దేవుడు రాసిచ్చిన ప్రమాణ పత్రాలు కరెన్సీ నోట్లంతా విలువగలవే. వాక్యం నిజమని నమ్ముతుంది మామూలు విశ్వాసం, కానీ ముందడుగు వెయ్యదు. జీవంగల విశ్వాసం నమ్మి దాని ప్రకారం పనిచేయడం ప్రారంభించి నిరూపిస్తుంది. మామూలు విశ్వాసం ఇలా అంటుంది, అవును నేను నమ్ముతున్నాను, ఆయన మాటలన్నీ సత్యాలే, ఆయన చేయలేనిదేమీ లేదు, నెరవేర్చే ఉద్దేశం లేకపోతే ఆయన వాగ్దానం చెయ్యడు, ముందుకు సాగిపో అంటూ నన్ను ఆజ్ఞాపించాడు. కానీ ఎదురుగా అడ్డుగోడ కనిపిస్తున్నది. యోర్దాను నది దారి ఇచ్చినప్పుడు కనాను దేశంలోకి ప్రవేశిస్తాను. లేచి నీ పడకనెత్తుకొని నడువు అంటున్న ఆయన స్వరం విన్నాను. నీ చచ్చుబడిన చెయ్యి చాపు అని ఆజ్ఞాపించడం విన్నాను. నాకు మరికాస్త బలం చిక్కాక తప్పకుండా నిలబడతాను. స్వస్థతా శక్తి నాలో ప్రవేశించిన తరువాత పనికిరాని నా చేతిని తిరిగి ఉపయోగిస్తాను. దేవుడు సమర్థుడే అని నాకు తెలుసు. సమస్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నాడని తెలుసు. ఆయన చేసిన ప్రతి వాగ్దానం ఎప్పుడో ఒకప్పుడు నెరవేరుతుందని తెలుసు. అయితే జీవంగల విశ్వాసం ఇలా అంటుంది, నేను నమ్ముతున్నాను. వాగ్దానాలను నేను గ్రహిస్తున్నప్పుడే దేవుడు ప్రతి వాగ్దానాన్ని నిజం చేస్తాడని నాకు తెలుసు. నీళ్ళలోకి అడుగు పెడతాను. నాకక్కడ దారి ఏర్పడుతుంది. ముందుకు సాగి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాను. నన్నెవరూ ఆపలేరు. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే లేచి నిలబడతాను. సంతోషంతో నడిచి వెళ్ళిపోతాను. నా చెయ్యి నేను చాపగానే బాగవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పించి ఇక ఎండిపోయిన నాకు కావలసిందేముంది? సూచక్రియల కోసం, అద్భుతాల కోసం చూడను. వ్యతిరేకపు బాధలేవి వినను. దేవుడు సమర్థుడని నాకు తెలుసు. ఆయన వాగ్దానాలన్నీ నిజమేనని ఈ క్షణంలోనే నమ్ముతున్నాను. మామూలు విశ్వాసం పగటివేళ వెలుగు ఉన్నప్పుడు స్తోత్రాలు చెల్లిస్తుంది. జీవంగల విశ్వాసం కారు చీకటిలో కూడా కీర్తిస్తుంది. నీది ఏ రకమైన విశ్వాసం? ఇదే మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మాకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటున్నావు ప్రభా. అవును తండ్రి, నిన్ను నమ్ముతున్నాం ప్రభా. అయా, నువ్వు మా విషయంలో వాగ్దానాలు నెరవేరుస్తున్నావు. నీ వందనములు స్తోత్రం అయ్యా. నీ సన్నిధిలో చేసిన ప్రార్థనలన్నిటికీ నువ్వు జవాబిస్తున్నావు. వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. ఎడారిలో సెలయేర్లు నీ బిడ్డలందరూ కూడా ప్రభా అనేక విన్నపాలు విన్నవించుకుంటూ వచ్చారు ప్రభా. అయా, వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి నువ్వు విడుదల కలుగు చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా. వారికి ఉన్న అస్వస్థతల నుంచి నువ్వు స్వస్థత కలుగు చేస్తున్నావు, విడుదల విమోచన కలుగు చేస్తున్నావు. నీ వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ఉద్యోగాల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నారో ప్రభా, వారికి నువ్వు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నావు. నీ వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి వివాహం కోసం, భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారో
ప్రార్థిస్తున్నారో వారికి మంచి భాగస్వామిని అనుగ్రహిస్తున్నావు, నీ వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగున ఎవరైతే గర్భఫలం కోసం నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, వారికి నువ్వు మంచి గర్భఫలం ఇస్తున్నావు, వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా ప్రభా ఎవరెవరైతే కుటుంబంలో సమాధానం కోసం అడుగుతూ వచ్చారు, వారికి నువ్వు సమాధానం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలయ్యా. వారి కుటుంబాలు కడుతున్నందుకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా అయ్యా, ఇంకా తండ్రి ఎవరైతే అవిశ్వాసాలు ఉంటున్నారో వారిని విశ్వాసంలో వృద్ధి పొందిస్తున్నావు, నీ వందనములు స్తోత్రములయ్యా. వారిలో ఉన్న అవిశ్వాసం తొలగిస్తున్నందుకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ యొక్క దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచు. మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.